అదేవిధంగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై GVIL 500 ఎకరాల భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థనకు మంత్రుల బృందం అంగీకారం తెలుపుతూ చేసిన సిఫార్సును రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది మనందరికీ తెలిసిందే. విశాఖపట్నం రాబోయే రోజుల్లో భారతదేశ చిత్రపటంలోనే ఒక ప్రముఖ నగరంగా, ఒక వాణిజ్య నగరంగా, మరి అన్ని దేశంలోని ఇతర నగరాలతో కలకత్తా, బాంబే వాటితో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని IT సెక్టర్ని, ఇండస్ట్రీస్ని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రోత్సహిస్తూ ఉంది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలని చెప్పేసి TDP ప్రభుత్వంలో ఆ రోజు ప్రతిపాదనలో ఆహ్వానించిన విషయం మనందరికి తెలిసిందే. ఆ రోజు వచ్చిన ప్రతిపాదనలో GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంస్థకి ఉన్న అర్హతలు కానివ్వండి, వారికి ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, వారికి ఉన్న ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ కానివ్వండి, లేకపోతే స్ట్రెంగ్త్ కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ని వారికి అప్పగించడం జరిగింది. దాంట్లో 2700 ఎకరాలని 2703 ఎకరాలని డెవలప్ చేసి వివిధ రకాలుగా ఎయిర్పోర్ట్స్, తర్వాత ఎలైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి వారు కోట్ చేయడం జరిగింది.